కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా? కొత్తగా వ్యాపారం డబ్బు లేదు అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్న యువతకి ఇది స్వర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల వరకు లోన్ ప్లాన్ వచ్చేసింది. PMEGP ఈ స్కీమ్ ద్వారా మీరు వ్యాపారం స్టార్ట్ చేసి 35% సబ్సిడీ కూడా పొందవచ్చు. ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. PMEGP అంటే ఏంటి? ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. కేంద్ర ప్రభుత్వ పథకం MSME డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించబడుతుంది. లక్ష్యం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించటం ద్వారా ఉపాధి కల్పించటం. రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రమే. ఈ PMEGP స్కీమ్ కి ఎవరు అర్హులు? భారత పౌర సభ్యుడు అయి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు. కనీస విద్యార్హత 8వ తరగతి పాస్. పూర్తి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి. పాత వ్యాపారాలపై ఈ స్కీమ్ వర్తించదు. గతంలో PMEGP లేదా ఇలాంటి ప్రభుత్వ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోకూడదు. PMEGP స్కీమ్ ఎంతవరకు లోన్ మరియు ఎంత సబ్సిడీ? మ్యాక్స్ లోన్ 25 లక్షలు. సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో 35% వరకు, పట్టణాల్లో 25% వరకు. సబ్సిడీ రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రాజెక్టు విలువ ఆధారంగా బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది. PMEGP స్కీమ్ వ్యాపార ఐడియాలు ఏవి? మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ రంగాల్లో ఉండాలి. ఉదాహరణలు బేకరీ, మొబైల్ రిపేరింగ్, డైరీ ఫార్మింగ్, టైలరింగ్, పేపర్ బ్యాగ్ తయారీ, అగ్రో ప్రాసెసింగ్, ఇలా చాలా ఉన్నాయి. PMEGP స్కీమ్ ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్ అప్లికేషన్ https://www.kviconline.government.in PMEGP ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఐడియా తయారు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఎంపిక చేసిన ఏజెన్సీకి KVIC, DIC, KVIB అప్లికేషన్ పంపబడుతుంది. అప్లికేషన్ ఆమోదం తర్వాత EDP ట్రైనింగ్ పూర్తి చేయాలి. ట్రైనింగ్ తర్వాత బ్యాంక్ నుండి ఫైనల్ లోన్ శాంక్షన్. వ్యాపారం ప్రారంభించిన తర్వాత సబ్సిడీ అమలవుతుంది. PMEGP స్కీమ్ కి అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్లు, 8వ తరగతి, బ్యాంక్ అకౌంట్ వివరాలు, బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఫోటోలు మరియు కొటేషన్లు, రేషన్ కార్డు లేదా గుర్తింపు కార్డు. PMEGP స్కీమ్ లోన్ రీపేమెంట్ మరియు EMI ఎలా ఉంటుంది? రీపేమెంట్ పీరియడ్ 3 నుంచి 7 సంవత్సరాల మధ్య. SC, ST, BC వారికి 5% మార్జిన్ మనీ, OC వారికి 10% మార్జిన్ మనీ. EMI మరియు వ్యాపారం ఆదాయం ఆధారంగా ఫైనాన్స్ చేస్తారు. 25 లక్షల వరకు లోన్, 35% వరకు సబ్సిడీతో మీరు స్వయంగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే చక్కటి అవకాశం. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సమాధానం ఇస్తాను. వీడియోను లైక్ చేయండి. కొత్తవారు DAR ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.